చేగుంట మండలం వడియారంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తొలి భూపోరాట వీరవనిత, నిజాం రజాకార్ల అరాచకాలను, నిరంకుశత్వానికి, బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడ చాకలి ఐలమ్మ అని వడియారం రజక సంఘం నాయకులు అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని విగ్రహానికి గ్రామస్తులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ నాయకుడు వెంకట్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో చిట్యాల ఐలమ్మ పాత్ర వెలకట్టలేనిదన్నారు. బడుగు జీవుల అస్తిత్వాన్ని పరిరక్షించడానికి సమానత్వం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు నర్సయ్య, అంజయ్య, లింగం, బాలేష్, రామస్వామితో పాటు గ్రామస్తులు వెంకట్గౌడ్, కృష్ణ, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. వారిలో ఒకరైన చాకలి ఐలమ్మ గారు మా తెలంగాణ రాష్ట్రంలో 1895 సెప్టెంబర్ 26 సద్దుల బతుకమ్మ రోజు జన్మించి చిన్న గరీబీ రజక కుల సంఘంలో పుట్టి గరీబులలో ఎన్నో విధాల కష్టపడి పెరిగి పెద్దదై తుదకు ఆమె యవ్వన వయస్సులో నిజాం నవాబులు వారు పెడుతున్నటువంటి హింసలకు, వారు చేస్తున్న అగాధాలకు ఆమె ముందుకు వచ్చి అందరినీ సంపన్న కులాలను ఏకం చేసి ఆమె ముందుండి వీరనారిగా పోరాటం చేసి 1985 సెప్టెంబర్ 10వ తేదీన ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె బడుగు బలహీన వర్గాలకు భూమి కోసం, వృత్తి కోసం ఎన్నో విధాల పోరాటాలు చేసి ఎవరికైతే గరీబులు ఉన్నారో వారికి తప్పకుండా భూమి సర్కారు ఇవ్వాలని నైజాంతో పోరాడి ఎందరికో భూములు ఇప్పించింది. అదేవిధంగా రజక కుల సంఘంలో ఆ రోజు కేవలం కుల వృత్తి చేసుకొని బతకటం, మేము కూడా వ్యవసాయం ఎందుకు చేయవద్దు. ఆ రోజులలో నైజాం పరిపాలన 7 నవాబులలో 5వ నవాబు చాలా దుర్మార్గుడు. అతని అండదండలతో వారి దగ్గర ఉన్న సపాయాలు ఎన్నో దుర్మార్గమైన కిరాతకాలు చేసి హిందువులను చాలా కష్టపెట్టేవారు. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళను చాలా హింసలు పెట్టేవారు. ఎన్నో మానభంగాలు చేసే విధానాలు ఉండే ఆ రోజుల్లో. అటువంటి చాకలి ఐలమ్మ ముందుకొచ్చి అన్ని కులాల వారిని ఏకం చేసి ముందుకుండి విరోచితంగా పోరాడి సర్కారీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రోజులలో ముస్లింలు వారికే ఇద్దురు కాబట్టి హిందువులకు కూడా ఇవ్వాలని కోరి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరు గరీబ్ ఉన్నారో ప్రతి కులానికి భూములు ఇప్పించింది. అదేవిధంగా అప్పటి స్వతంత్ర ఉద్యమంలో కూడా ఆమె వంతు కూడా ఆనాడు ఉన్న అల్లూరు సీతారామరాజుకు కూడా ఆమె కలిసి ఎన్నో విధాలుగా ధైర్య సాహసాలు ఆమె వంతు సహాయం చేసి భారతదేశ స్వతంత్రంలో కూడా ఆమె అదేవిధంగా తెలంగాణలో ముఖ్యంగా వర్గాలకు ఆమె అండదండలతో సర్కారు దిగివచ్చి గరీబులు ఎక్కడ ఉన్నా అక్కడికి భూమి ఇచ్చి ఆ భూమి సస్యశ్యామలు అయ్యే విధంగా ఆ రోజులలో ముస్లిం వారికేమో మంచి భూములు ఇద్దురు, హిందువులకేమో రాయి రప్పలు ఉన్నటువంటి భూములు ఇద్దురు. అటువంటి విధానం తీసేసి సాగు అయ్యే భూములు కూడా సర్కారు భూములు కూడా ఆమె పోరాడి అందరికీ ఇప్పించింది. కాబట్టి అటువంటి వీరనారీమణులు యొక్క చిరస్మరణీయ విగ్రహాన్ని మా వడియారం గ్రామంలో 2023 సంవత్సరంలో అప్పటి గ్రామ సర్పంచ్ కొండపల్లి తిరుమల నరసింహ వారి ఆధ్వర్యంలో రజక సంఘం వారు కష్టపడి ఎన్నో విధాలుగా రజక సంఘం వారి ఆధ్వర్యంలో గ్రామస్తుల అండదండలతో నిర్మించి మా గ్రామానికి వనరిచ్చిర్రు. అటువంటి విధానానికి మా గ్రామస్తులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువకులు కానీ రేపు ఆయంద రజక సంఘం యువకులు కానీ తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి. మంచి కార్యక్రమాలు జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ చేసి మన గ్రామానికి, మన మండలానికి, మన జిల్లాకు, మన తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి ఏమన్నా చేస్తారని కోరుతూ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజక సంఘం వారికి మరియు గ్రామస్తులకు కూడా అందరికీ పేరు